ప్రశాంత్ పీడిఎస్ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. ఇటీవల గత 3 రోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ హాలిడేస్ ఉన్నా కానీ శ్రీ విద్యా సంస్థ అట్లాగే చైతన్య త్రివేణి స్కూళ్ళల్లో వాళ్ళు చట్టాలని తొంగలో తొక్కు పబ్లిక్ స్కూళ్ళు హాలిడేస్ సంబంధించి ఇచ్చినా కానీ విద్యార్థుల్ని మానసికంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు, స్కూళ్ళు పెడతా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా పబ్లిక్ హాలిడే ఇచ్చినా బంద్ వచ్చినా ఏమొచ్చినా సరే కార్పొరేట్ విద్యా సంస్థలు మాత్రం వాళ్ళ ఇష్టార్థంగా స్కూళ్ళు పెడుతూ వాళ్ళ ఇష్టార్థమైన ఏజెన్సీ చట్టాలను ఫీజులు మాత్రం చాలా ఆకాశాన్ని అంటే పరిస్థితి ఈరోజు భద్రాచలం పట్టణంలో కనబడతా ఉంది. తక్షణమే ఆ రోజు కూడా మేము చెప్పాము, శ్రీ విద్యా సంస్థలు అట్లాగే కార్పొరేట్ విద్యా సంస్థల మొత్తం కూడా ఎంఈఓ అట్లాగే డిఈఓల్ని శాసించే స్థాయికి ఈరోజు భద్రాచలంలో పట్టణంలో ఉన్న స్కూల్స్ ఎదిగాయి. కాబట్టి వీటిని ఖచ్చితంగా వాటిపై ఉన్న గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి అట్లాగే వాటిపై ఈరోజు ఏజెన్సీలో ఉన్నటువంటి పేద వర్గాల నుంచి వసూలు చేస్తున్నటువంటి ఫీజుల నుంచి ఎవరైనా సిబిఐ ఎంక్వైరీ వేయించి వాళ్ళ యొక్క స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి పీడిఎస్యూగా మేము డిమాండ్ చేస్తున్నాం.